ప్రతి ఇంట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఒక తలతిక్కలోడు ఉన్నాడు. వీడంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. కానీ వీడు ఎప్పుడేం చేస్తాడో వీడికి కూడా క్లారిటీ ఉండదు. అప్పుడే సాడ్ ఉంటాడు, అప్పుడే హ్యాపీ అయిపోతాడు. ఇంకా ఇది మా చిన్న చెల్లి. మనుషుల కన్నా ల్యాప్టాప్తోనే ఎక్కువ ఉంటుంది. ప్రపంచం ఎట్టుపోయినా ల్యాప్టాప్ మాత్రం ఉండాలి. ఇంకా ఈమె మా పెద్దక్క. ఎప్పుడు ఫోన్లోనే మునిగిపోయి ఉంటుంది. వాడు చేసే యాక్షన్కి ఇది ఓవర్ యాక్షన్ యాడ్ చేస్తుంది. అమ్మో, ఇది ఇంకో పిచ్చిది. దాని పిచ్చితో మాకందరికి పిచ్చి లేపుతుంది. ఇంతకీ ఇదంతా మీకెందుకు చెప్తున్నాను తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. రే షర్ట్ చూడడం వస్తుంది, తీసుకో. అనే షూస్ కూడా బాగున్నాయి, తీసుకో. ఏహే అవన్నీ వద్దు అన్న, జీన్స్ చూడన్నా. రే సూపర్ మ్యాన్ షర్ట్ తీసుకురా, ఎగురుతావు. మీరు మీ ఓరస్ నేను 2 రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేస్తా. సంచి తీసుకుపోతున్నావు ఎందుకు? బ్యాగ్ లేదా? నా దగ్గర ఉంది బ్యాగ్, నేను ఇస్తా. దాదా ఇక్కడే ఉండు, వస్తావు. దాని దగ్గరే ఉన్నాయా? మా దగ్గర కూడా ఉన్నాయి బ్యాగ్లు. రే ఇగోరా, ఈ బ్యాగ్ తీసుకో. నీ జరుగు, ఈ బ్యాగ్ తీసుకురా. లేదు తీసుకో. ముందు కూర్చోండి, మీకు ఒకటి చెప్పాలి. నువ్వేం చెప్పకు, ముందు సఫారీ బ్యాగ్ తీసుకో. రే అన్నయ్య, ఇందులో మొత్తం 3 లార్జ్ కంపార్ట్మెంట్స్ అండ్ 1 స్మాల్ కంపార్ట్మెంట్ ఉంది. అండ్ అట్లనే 2 సైడ్ లో వాటర్ పెట్టుకోవడానికి హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇంకా నేను 2-3 బుక్స్ పెట్టుకొని మేకప్ పౌచ్ కూడా క్యారీ చేసేదని తెలుసా. అండ్ ఫ్రంట్ లో చిన్న చిన్న ఎసెన్షియల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నువ్వు దీంట్లో అప్ టు 6 pairs ఆఫ్ బట్టలు పెట్టుకోవచ్చు. ఇంకా దీని బ్యాక్ సైడ్ అండ్ స్ట్రాప్స్ మొత్తం బ్రీతబుల్ మెటీరియల్ తో వచ్చింది. అండ్ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్ కూడా ఉంది. అండ్ దీంట్లో మనం ఎంత లగేజ్ పెట్టినా గానీ బల్జ్ గా కనిపించదు. ఏహే అది ఊరికి తప్పితే ఆఫీస్ కి పనికి రాదు. ఈ కాస్మెటిక్స్ బ్యాగ్ తీసుకో. ఇందులో మొత్తం 2 లార్జ్ అండ్ 3 స్మాల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో 2 బాటిల్ హోల్డర్స్ అండ్ ఒక సైడ్ బాటిల్ సపోర్టర్ కూడా ఉంది. ఒకవేళ నువ్వు ల్యాప్టాప్ క్యారీ చేయాలనుకో, దానికి కూడా కంపార్ట్మెంట్ ఉంది. సో ఇందులో నువ్వు ల్యాప్టాప్, చార్జర్ అండ్ 3 pairs ఆఫ్ క్లాత్స్ పెట్టుకోవచ్చు. ఇంకా నీ బ్యాగ్ లాగా నా బ్యాగ్ లో కూడా 3 బుక్స్ ఇంకా మేకప్ బ్యాగ్ కూడా క్యారీ చేయొచ్చు. అండ్ ముందున్న ఈ కంపార్ట్మెంట్స్ లో స్పెక్స్, వాలెట్స్, చార్జర్స్, ఎయిర్పోర్ట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. లుక్ వైజ్ చూస్తుంటే నీ బ్యాగ్ కన్నా నా బ్యాగే బాగుంది. వాడు అసలు సరిగ్గా ఆఫీస్కే వాడు. నేను గమ్మున ఈ అరిస్టోక్రాట్ బ్యాగ్ తీసుకో. ఇందులో మొత్తం 3 లార్జ్ కంపార్ట్మెంట్స్ అండ్ అట్లనే ఒక మీడియం కంపార్ట్మెంట్ వస్తుంది. 2 సైడ్ మనకి బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ అట్లనే 2 సైడ్స్ బాటిల్ కి సపోర్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ బ్యాగ్ లో ఈ పౌచ్ కూడా వచ్చింది తెలుసా, వీళ్ళు ఎవరి దాంట్లో ఉండదు అది. ఇంకా లోపల ఇక్కడ ఒక హుక్ ఉంది కదా, దీనికి నువ్వు కీస్ అట్లాంటివి హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. దాని బ్యాగ్ అయితే అసలు బ్యాక్ సైడ్ బ్రీతబుల్ మెటీరియల్ లేదు, కుషనింగ్ కూడా లేదు. నా బ్యాగ్ అయితే ఇట్లా బ్రీతబుల్ మెటీరియల్ వచ్చి కింద జిప్ ఉంది కదా, దీంట్లో మనకు ఒక కవర్ వస్తుంది. సో ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు నువ్వు బ్యాగ్ ని కవర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న హుక్ తో నువ్వు బ్యాగ్ ని హ్యాంగ్ చేసుకోవచ్చు. సో నువ్వు ఈ 3 కంపార్ట్మెంట్స్ లో మాక్సిమం బట్టల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ఎసెన్షియల్స్ ఉంటే ఈ ఫ్రంట్ కంపార్ట్మెంట్ లో అండ్ ఈ పౌచ్ లో కూడా క్యారీ చేయొచ్చు. ఆల్సో ఈ బ్యాగ్ కి బేస్ లో 2 గ్రిప్ ప్యాడ్స్ వచ్చినాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ బాటిల్ కంపార్ట్మెంట్స్ చాలా పెద్దగా ఉండడం వల్ల 2 బాటిల్స్ వరకు ఈజీగా పెట్టుకోవచ్చు. అందుకే సపోర్ట్ చేయకుండా ఈ బ్యాగ్ తీసుకొని పో. అది చూసినావా ఎట్లుందో? దీన్ని వేసుకో, అమ్మాయిలు ఫ్లాట్ అవుతారు నీకు. ఇది గేర్ బ్యాగ్. దీంట్లో 2 లార్జ్ కంపార్ట్మెంట్లు, ఇంకొక యాంటీ థెఫ్ట్ కంపార్ట్మెంట్ వస్తుంది. ఇంకా సైడ్స్ కి ఒక బాటిల్ హోల్డర్, ఒక జిప్ కంపార్ట్మెంట్ వచ్చింది. నాకైతే ఈ వెనకాల కంపార్ట్మెంట్ లో ఒక ల్యాప్టాప్, 2 జతల బట్టలు సరిపోయినాయి. ఇంకా ముంగలు వచ్చేసరికి చిన్న పాకెట్లు ఇచ్చారు కాబట్టి ఏమైనా ఫేస్ వాష్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. పెన్లు కూడా పెట్టుకోవచ్చు, పెన్ హోల్డర్లు కూడా ఇచ్చిర్రు. అట్లనే మేకప్ సామాన్లు పెట్టుకున్నా. ఇంకా ఈ యాంటీ థెఫ్ట్ కంపార్ట్మెంట్ అనుకో, దీంట్లో పైసలు, వాలెట్ పెట్టుకోవచ్చు. ఇంకా నువ్వు పవర్ బ్యాంక్ పెట్టుకున్నావు అనుకో, ఈ బొక్కలకి వెళ్ళి కేబుల్ తీసి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అదే కాకుండా బ్యాక్ కి, షోల్డర్స్ కి బ్రీతబుల్ మెటీరియల్ వచ్చింది కాబట్టి నీకు చెమట కూడా పట్టదు. అండ్ ఇది లెదర్ ఫినిష్ తో వచ్చింది. లుక్ కూడా కిరాక్ ఉంటది. దీని హ్యాండిల్ చూసినావా, వేరే వాటి లెక్క కాకుండా మెత్తగా ఉంటది పట్టుకుంటే. అయిపోయిందా? పొద్దున్న స్టార్ట్ చేసిర్రే, నైట్ అయింది. నేను చెప్పేది వింటారా అసలు మీరు? నా దగ్గర బ్యాగ్ ఉంది. నువ్వు మరి అసలు వినట్లేదు. ఏం బ్యాగ్ రా? అతడు సంచా? అది చెప్పులు పెట్టుకోవడానికి తీసుకుపోతున్నాను బయటికి. మీ దగ్గర కంటే మంచి బ్యాగ్ నా దగ్గర ఉంది. నా బ్యాగ్ కంటే మంచి బ్యాగా? అవును, నీ దానికన్నా మంచి బ్యాగే. ఈ స్కై బ్యాగ్ లో 2 కంపార్ట్మెంట్లు ఉన్నా సరే, ఫస్ట్ కంపార్ట్మెంట్ లో 2 జిప్పులు ఉన్నాయి, 2 హోల్డర్లు ఉన్నాయి, 2 పెన్ హోల్డర్లు కూడా ఉన్నాయి. ఇంకా దీనికి కూడా బాటిల్ హోల్డర్ ఉన్నది. కానీ ఇటు సైడ్ జిప్ హోల్డర్ ఉన్నది. దీంట్లో నువ్వు కీసు, కేబుల్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇంకెనకాల కంపార్ట్మెంట్ లో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి మంచి కుషనింగ్ వచ్చింది. ఈ చిన్న కంపార్ట్మెంట్ లో పేపర్స్ పెట్టుకోవచ్చు, డాక్యుమెంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నీకు బుక్స్ చదువుకుని అలవాటు ఉందనుకో, 4 బుక్స్ కూడా క్యారీ చేయొచ్చు. ఇంకా ఉన్నాయి ఆగు. ఈ కంపార్ట్మెంట్ లో కావాల్సిన పెట్టేసుకొని ఇంకా బట్టలు పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. ఇవన్నీ కాదు,
ఇంకా ముందరకు వచ్చినావు అనుకో 3 జిప్ పాకెట్లు ఉన్నాయి. దీంట్లో నువ్వు బ్రష్లు, పేస్ట్లు, మేకప్ కిట్లు, బొట్టు బిల్లలు ఏవైనా పెట్టేసి. ఇంకా ఎక్కువ మాట్లాడినావు అనుకో వెనకాల మంచి బ్రేతబుల్ మెటీరియల్ తో పాటు సీక్రెట్ పాకెట్ కూడా వచ్చింది. ఇవన్నీ కాదు, మీ ఎవ్వరి బ్యాగ్ లో లేని ఫీచర్ ఒకటి ఉంది. దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB పోర్ట్ కూడా వచ్చింది. ఈ బ్యాగ్ అయితే ఏంట్రా, అన్ని నీకోసమే కదా అన్నయ్య, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు మాకు. వీళ్ళ సీరియల్ యాక్టింగ్ మనం తట్టుకోలేంలే, కానీ మీకు ఈ బ్యాగ్స్లలో ఏ బ్యాగ్స్ నచ్చినా సరే వీటన్ని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాం, అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. లాస్ట్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.